వ్యాలంటైన్స్ డే వస్తుందని గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఒకటి చెప్తా వింటావా? ఇప్పుడు నువ్వు గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావనుకో, ఒకవేళ వాళ్ళు ఇవ్వలేరనుకో, అది నీకు బాధయిద్ది. చాలా బాధపడిపోతావు కదా! అందుకే గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండానే ఒకవేళ వాళ్ళు నీకిస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతావు. అందుకనే గిఫ్ట్‌లు ఎక్స్‌పెక్ట్ చెయ్యకు. ఇంకొకటి చెప్పనా? ఇప్పుడు నువ్వు గిఫ్ట్‌లు తీసుకుంటున్నావు కదా! రేపు వాళ్ళేదైనా మిస్టేక్ చేశారనుకో, నీకు నచ్చనిది చేశారనుకో, గిఫ్ట్ ఇచ్చారు కదా! ఎందుకేమనాలి అని వదిలేస్తావు. అంటే గిఫ్ట్‌లు తప్పుని కప్పిపెడతాయన్నమాట. నువ్వు చూజ్ చేసుకున్న పర్సన్‌లో ఏదైనా ఒకటి నీకు నచ్చని అలవాటు ఉందనుకో, ఎన్ని రోజులు అడ్జస్ట్ అవుతావు? పెళ్లయ్యాక నాకు నచ్చినట్టుగా నేను మార్చుకుంటాను అంటావా? ఇక్కడ ఎవరు మారడానికి రెడీగా ఉండరు. నువ్వే వాళ్ళకి నచ్చినట్టుగా మారాలి పెళ్లి తర్వాత. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకో. పెళ్లికి ముందు ఒకలాగా, పెళ్లయిపోయిన తర్వాత ఒకలాగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా పెళ్లికి ముందు ఉండే అడ్జస్ట్‌మెంట్ కన్నా పెళ్లయిన తర్వాత అడ్జస్ట్ అవుతూ ఉంటే లైఫ్ ఇంకా హ్యాపీగా బావుంటది. అంతే కదా! మీరేమంటారో కమెంట్ చేయండి. ఎనీ హౌ మీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఆల్ రియల్ కపుల్. మీరందరూ ప్రేమగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.